వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ రూపొందింది. నిర్మాతగా దిల్ రాజుకి ఇది 50వ సినిమా. అందువలన ఈ సినిమా సంఖ్యపరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. భారీ తారాగణంతో రూపొందించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలోని 5 పాటల కోసం 75 కోట్లు ఖర్చు చేశారనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. జనవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా రాజమౌళి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఏఎంబి మాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను జరుపుకుంది. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివి కలిగిన ట్రైలర్లో ఈ సినిమా కంటెంట్ ఏమిటనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పారని అనాలి. అవినీతిమయమైన రాజకీయం, రాక్షసుడిగా మారిన ఒక రాజకీయ నాయకుడు అమాయకులైన అన్నదాతలకు అన్యాయం చేయాలని చూసిన అతన్ని ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కలెక్టర్ ఎలా ఎదుర్కొన్నాడనేదే కథ. ఈ సినిమాలో చరణ్ అన్నదాతగా రైతు లుక్తోనూ, ఐఏఎస్ అధికారి లుక్తోనూ కనిపిస్తున్నాడు. ఇక సందర్భాన్ని బట్టి మాస్ లుక్తోనూ కనిపిస్తున్నాడు. కథానాయకుడు ఒకవైపున తన కుటుంబాన్ని, మరోవైపున సమాజాన్ని కాపాడుకోవడం కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడనేది ట్రైలర్లో చూపించారు. శంకర్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు తెరపై అద్భుతాలు చేయనున్నాయని అర్థమవుతోంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయనే విషయం తెలుస్తోంది. ఇక సాంగ్స్ భారీ సెట్స్ ను కలుపుకొని కలర్ఫుల్ గా కనువిందు చేయనున్నాయనేది స్పష్టమవుతోంది. సీనియర్ చరణ్ సరసన అంజలి, జూనియర్ చరణ్ జోడీగా కియారా చేసే సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.